ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే కుందేలు జీర్ణ వ్యవస్థ, డైజెషన్ సిస్టమ్ ఆఫ్ రాబిట్ అనే టాపిక్లో దీని యొక్క జీర్ణ వ్యవస్థ ఏ విధంగా ఏర్పడినది, జీర్ణ వ్యవస్థలో ఉండే వివిధ రకాల భాగాల గురించి, వాటి యొక్క నిర్మాణాల గురించి, అలాగే జీర్ణ వ్యవస్థలో వివిధ రకాల జీర్ణ గ్రంథులు అవి ఏ విధంగా పనిచేస్తాయి, వాటి యొక్క నిర్మాణం గురించి ఈ టాపిక్లో వివరించదలుచుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, కుందేలు జీర్ణ వ్యవస్థలో రెండు భాగాలు కలవు. అవి ఒకటి ఆహారనాళము, ఫుడ్ కెనాల్. సెకండ్ వన్ జీర్ణ గ్రంథులు, డైజెషన్ గ్లాండ్స్ అనే రెండు భాగాలు కలిగి ఉన్నాయి. ఫస్ట్ ఆహారనాళము, ఫుడ్ కెనాల్లో తీసుకున్నట్లయితే ఈ ఫుడ్ కెనాల్ ఆహారనాళము నోటితో ప్రారంభమై వాయువు ఆనస్తో అంతమవుతుంది. మరి ఈ ఆహారనాళము చాలా పొడవైనదిగా ఉంటుంది. దీనిలో వివిధ రకాల భాగాలు కలిగి ఉంది. కుందేలు శాకాహారి కాబట్టి హెర్బివోర్స్ కాబట్టి ఆహారనాళము చాలా పొడవుగా ఉంటుంది. ఇది నోటితో ప్రారంభమవుతుంది, వాయువుతో అంతమవుతుంది. మరి ఈ ఆహారనాళంలో నోరు, హలిందము, ఆశకూరము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్నపేగు, పెద్దపేగు, వాయువు అనే భాగాలు కలిగి ఉంటాయి. ఈ భాగాల గురించి, వాటి యొక్క నిర్మాణాల గురించి మనం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ నోరు. ఇది ఆహారనాళము నోటితో ప్రారంభమవుతుంది. ఓకే, ముట్టె అంటే తల యొక్క భాగం ముందుకు పొడుచుకొని వచ్చిన భాగం ఉంటుంది, దాన్ని ముట్టెకు అంటాము. ఈ ముట్టెకు కొద్దిగా దిగువన చీలిక వంటి నోరు ఉంటుంది. ఆ చీలిక లాంటి నిర్మాణమే మనం నోరుగా పరిగణిస్తాము. ఈ నోటిని ఆవరించి పై పెదవి మరియు కింది పెదవి ఉంటాయి. పై పెదవి మధ్యలో నిలువు చీలిక ఉంటుంది. ఈ చీలిక ఉండడం వల్ల దాని నుంచి దంతాలు ఏర్పడతాయి, దంతాలు కనబడతాయి. మరి ఏ దంతాలు ఏర్పడతాయి అంటే కుంతకాలు అనే దంతాలు మనకు బయటికి కనిపిస్తాయి. ఈ రకమైన పెదవిని ఎయిర్ లీఫ్ అంటారు. ఎయిర్ లీఫ్ అంటాము. ఓకే, తర్వాత భాగము అలిందము, దీన్ని వెస్టిబ్యూల్ అంటాము. పెదవులకు మరియు దంతాలకు
చిగుళ్ళకు చెంపలకు మధ్య గల చిన్న కుహరము ఉంటుంది, దాన్ని అలిందం అంటాం, వెస్టిబ్యూల్ అంటాం. అయితే ఈ అలిందంలోకి నోరు అనేది తెరుచుకుంటుంది. ఈ అలిందం ద్వారానే ఆశకూరంలోకి తెరుచుకుంటుంది. ఓకే, ఇలా వెస్టిబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఆశకూరము, ఎసోఫాగస్, బకల్ కావిటిగా పేర్కొంటాము. ఈ బకల్ కావిటిలో ఆశకూరాన్ని ఆవరించి పైవైపున తాలు అనే నిర్మాణము, అడుగు భాగం నాలుక, ప్రక్కలకు దవడలు ఉంటాయి. దవడలు అనేవి ఉంటాయి. మరి తాలువు తీసుకుని వెళ్తే తాలువు ఆశకూరం పై వైపున ఉంటుంది. ఇది నాసిక రంధ్రానికి లేదా నాసిక మార్గానికి ఆహార మార్గానికి మధ్యన ఉంటుంది. తాలువు పూర్వంత భాగాన్ని కఠిన తాలువు అంటాము. ఈ కఠిన తాలువుకు అంతర్గతంగా ఆధారాన్ని ఇస్తూ జంబిక పూర్వాలు, జంబికలు, తాల్వాస్తులు ఉంటాయి. దీనిపైన ఉన్న శ్లేష్మ స్తరం అడ్డంగా ముడతలు పడి ఉంటుంది. వీటిని పెలాటైన్ రూగేల్ అంటాం, ఈ ముడతలను. ఓకే, ఇలా తాలువు. మరి కఠిన తాలువు పరంత భాగం మృదుగా ఉంటుంది, దీన్ని మృదుతాలు అంటాము. మృదుతాలు సంయోజక కణజాలంచే ఏర్పడుతుంది. ఇది పరభాగంలో గ్రసంలోకి వేలాడుతూ ఉంటుంది. ఈ భాగాన్ని యువల లేదా కొండ నాలుక అంటాము. ఇది ఆహారాన్ని నాసిక మార్గంలోకి ప్రవేశించకుండా ఆపు చేస్తుంది. ఈ విధంగా కొండ నాలుక తోడ్పడుతుంది. మరి ఈ ఆశకూరంలో ఇంకొక పక్క వైపున దవడలు ఉంటాయి. ఇవి రెండు దవడలు, పై దవడ కింది దవడ అని రెండు ఉంటాయి. కుందేలు రెండు దవడలపైన థీకోడాంట్, విషమ థీకోడాంట్, విషమదంతి, ద్వివారదంతి రకపు దంతాలు ఉంటాయి. కుందేల్లో 3 రకాల దంతాలు కలిగి ఉంటాయి. అవి ఏంటి అంటే కుంతకాలు అని, అగ్రచర్వణకాలని, చర్వణకాలని పిలుస్తాము. అయితే ఇక్కడ రదనికలు లోపిస్తుంది. ఓకే, మరి ఈ విషమవారి దంతాలు కలిగి ఉన్నాయి కాబట్టి కుందేలు దంతాలు ఏ రకం చెందిన అంటే హెటెరోడాంట్, మరియు వీటి జీవిత కాలంలో 2 సార్లు ఏర్పడతాయి కాబట్టి డైపియోడాంట్ టీత్ అంటాము. ఓకే, మరి
కుంతకాలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు ఉండి రదనికలు లోపిస్తాయి. రదనికలు ఉండకపోవడం వల్ల కుంతకాలకు, అగ్రచర్వనకాలకు మధ్యన ఖాళీ స్థలము ఉంటుంది. ది గ్యాప్ అనేది ఉంటుంది. దీనిని డయాస్టిమా అంటాము. దిస్ గ్యాప్ ఈజ్ కాల్డ్ డయాస్టిమా. కుందేల్లో సుమారు 28 దంతాలు ఉంటాయి. కుందేల్లో 28 దంతాలు కలిగి ఉంటాయి. మరి ఈ దంత ఫార్ములా, డెంటల్ ఫార్ములా తీసుకున్నట్లయితే అవి ఎలా ఉంటాయంటే 2033/1023. ఫస్ట్ 2/1 సీజర్స్, 00 కానిన్స్, 3/2 ప్రీమోలార్స్, 3 మోలార్స్. ఇలా 8/6 14 into 2 28 వస్తుంది. ఇది కుందేలు యొక్క డెంటల్ ఫార్ములా, దంత ఫార్ములాగా పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ నాలుక. అసెకూరంలో ఇంకొక భాగము నాలుక ఉంటుంది. ఇది ఆశకూరము అడుగు భాగంలో కండరాయుతమైన నాలుక ఉంటుంది. ఇది పరభాగంలో అతికి పూర్వభాగంలో స్వెచ్చగా ఉంటుంది. ఇది పరభాగంలో అతికి ఉండడం వల్ల నాలుక పైభాగంలో రుచిగులికలతో కూడిన 4 రకాల సూక్ష్మంకురాలు ఉంటాయి. నాలుక పైభాగంలో అనేక సంఖ్యలో రుచిగులికలు ఉంటాయి. ఇవన్నీ అంటే 4 రకాలు. అవి ఏంటి అంటే ఫంజిఫారం సూక్ష్మంకురాలు, ఫంజిఫామ్ పాపిల్లాస్ అంటాము. తంతురూప సూక్ష్మంకురాలు, ఫిలోఫామ్ పాపిల్లాస్, సర్కంవాలెట్ సూక్ష్మంకురాల్, పోలియేట్ సూక్ష్మంకురాల్స్. ఇలా 4 రకాల సూక్ష్మంకురాలు ఉంటాయి. ఇవి రుచిగులికలతో ఏర్పడి ఉన్నాయి. ఇవి రుచిని చూడడానికి తోడ్పడుతుంది. అయితే నాలుక ఆహారాన్ని లాలాజలంతో కలపడానికి ఉపయోగపడుతుంది. నాలుక గ్రసంలోకి తెరుచుకునేటట్టు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 4వ భాగము గ్రసని. దీన్ని ఫారింక్స్ అంటాము. ఈ గ్రసని మృదుతాలు సాఫ్ట్ ప్యాలెట్ వెనకాల ఉంటుంది. గ్రసన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. Pharynx can be divided into 3 regions, that's namely nasopharynx, నాసికా గ్రసని, ముఖ గ్రసని, లారింగోఫారింక్స్ మరియు స్వరపేటక గ్రసని. లారింగోగ్రాస్, స్వరపేటిక గ్రస్, ఆరోఫారింక్స్. ఇలా 3 ఉంటాయి. గలెట్ అనే రంధ్రం ద్వారా ఆహార వాహికలోకి తెరుచుకుంటుంది.
ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇది గ్రసని యొక్క భాగం. నెక్స్ట్ 5th పార్ట్ ఆహార వాహిక, ఓసోఫాగస్ అంటాము దీన్నే. ఇది కండరాయుతమైన గోడలు కలిగిన సన్నని పొడవైన నాళం. ఇది మెడ ఉరాకోరాల ద్వారా ప్రయాణించి ఉదరకూరంలోకి చేరి జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. ఇది గ్రసన్ నుంచి ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేరవేస్తుంది. ఓకే, ఈ విధంగా ఆహార వాహిక ఓసోఫాగస్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ 6th జీర్ణాశయం, దీన్ని స్టమక్ అంటాము. జీర్ణాశయము ఉదర భాగంలో లేదా జీర్ణాశయము ఉదర కూరంలో పూర్వ భాగంలో ఎడమ వైపున ఆమరి ఉంటుంది. జస్ట్ ఎడమ వైపున విస్తరించి ఉంటుంది. మరి ఈ స్టమక్ను 3 ప్రాంతాలుగా 3 రీజియన్స్గా విభజించవచ్చు. అవి ఆర్థిక్ జీర్ణాశయము, పండిక్ జీర్ణాశయము, జఠర నిర్గమ జీర్ణాశయంగా పేర్కొంటాము. కార్డియాక్ స్టమక్, పండిక్ స్టమక్, పైలోరిక్ స్టమక్గా పేర్కొంటాము. ఆహార వాహిక ఆర్థిక జీర్ణాశయంలోకి కార్డియా అనే రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఓకే, దీనిని ఆవరించి జఠర నిర్గమ సంవరణి ఉంటుంది. ఇది ఆహారాన్ని మరలా ఆహార వాహికలోకి పోనీయకుండా పనిచేస్తుంది. జఠర నిర్గమ జీర్ణాశయము చిన్న పేగులోకి తెరుచుకునే రంధ్రం వద్ద జఠర నిర్గమ సంవరణి ఉంటుంది. జఠర నిర్గమ సంవరణి ఆంత్రమూలంలోకి పోయే ఆహార ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. పండిక్ జీర్ణాశయము ఆర్థిక జీర్ణాశయానికి జఠర నిర్గమ జీర్ణాశయానికి మధ్య ఉంటుంది. జీర్ణాశయం చిన్న పేగులోకి ఆంత్రమూలంలోకి చిన్న పేగులోని ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. మరి ఇక్కడ చిన్న పేగు స్మాల్ ఇంటెస్టైన్ చూసినట్లయితే ఇది సుమారు 2.5 మీటర్ల పొడవు ఉండే సన్నని మేలికలు తిరిగిన నాళం. దీనిని ఆంత్రమూలము, డియోడినం అని, శేషాంత్రికం హీలియం అని అనే భాగాలుగా విభజించవచ్చు. చిన్న పేగు పూర్వంత భాగాన్ని ఆంత్రమూలం అంటాము. డియోడినం ఇది యూ షేప్ ఆకారంలో ఉంటుంది. దీనికి అవరోహిణి బావు, డిసెండింగ్ లింబ్ అండ్ అసెండింగ్ లింబ్ ఉంటుంది. పైత్యనాళము బైల్ డక్ట్ అవరోహిణి బాహులోకి, ఫ్లోమనాళం ఆరోహిణి బాహులోకి తెరుచుకుంటుంది. ఆంత్రమూలము శేషాంత్రికంలోకి తెరుచుకుంటుంది. ఇలియము శేషాంత్రికం, ఆంత్రమూలం డియోడినం శేషాంత్రికంలోకి ఇలియంలోకి తెరుచుకుని ఉంటుంది. చిన్న పేగు పరంత భాగాన్ని శేషాంత్రికం అంటాము. శేషాంత్రికము తీసుకున్నట్లయితే ఇది శేషాంత్రికము యొక్క గోడ అనేక చేతి వేల వంటి నిర్మాణాలను ఏర్పరుస్తుంది. వీటిని ఆంత్రచూచకాలు,
కలిగి ఉంటుంది. ఇవి పేగు శోషణతల వైశాల్యాన్ని పెంచుతాయి. శేషాంత్రికం చివరి భాగము బల్బులాగా ఉంటుంది. దీన్ని సైక్యులస్ రోటండస్ అంటారు. మరి చిన్న పేగు పెద్ద పేగు మధ్యన గల పల్చని గోడలు కలిగిన పొడవైన సంచి వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని అందనాళము, అపెండిక్స్ అంటాము. అంటే కోయకం అని పేర్కొంటాము. సికం, అందనాళము లేదా సికం అంటాము. దీనిపైన సర్పిలాకార గాడులు ఉంటాయి. ఈ సికం చివర అపెండిక్స్ ఉండుకము ఉంటుంది. ఇది చివర మూసుకొని ఉంటుంది. శేషాంత్రికము అందనాళంలోకి ఆహారాన్ని పంపుతుంది. మరి ఈ సికం అందనాళంలో సహజీవనం గడిపే ఉండే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి సెల్యులోజును జీర్ణం చేయడంలో తోడ్పడుతుంది. ఇది ఆహారవాహిక స్ట్రక్చర్, కుందేలు యొక్క ఆహారనాళం యొక్క స్ట్రక్చర్. ఓకే, అలాగే తర్వాత పాటు పెద్ద పేగు, లార్జ్ ఇంటెస్టిన్ అంటాము. ఈ చిన్న పేగు పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. ఇది సుమారు 1 మీటర్ లెంత్ వరకు ఉంటుంది. దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. కోలాన్ రీజియన్ మరియు రెక్టమ్ పురుషనాళంగా విభజిస్తాం. కోలానైన్ రెక్టమ్గా పేర్కొంటాం. పెద్ద పేగు పూర్వ భాగాన్ని కొలాన్ అంటాము. దీని పృష్ఠ మధ్య భాగంలో నిలువుగా వ్యాపించిన కండర పట్టీలు ఉంటాయి. వీటిని టీనియా అంటారు. కొలాన్ లోపలి భాగం అనేక చిన్న చిన్న గదులుగా విభజన చెంది ఉంటుంది. వీటి ఆస్ట్రా అంటారు. కొలాన్ తర్వాత భాగాన్ని పురుషనాళం అంటారు. దీనిలో మల పదార్థం నిల్వ ఉండడం వల్ల దీని ఉపరితలం ఉబ్బులను కలిగి ఉంటుంది. నెక్స్ట్ చివరి భాగము, ఆహార నాళంలో చివరి భాగము వాయువు, దీన్ని ఆనస్ అని పిలుస్తాము. పురుషనాళం రెక్టమ్ ఈ వాయువు ద్వారా లోపలికి తెరుచుకుంటుంది. ఓకే, ఇది తోక పీఠ భాగంలో ఉంటుంది. వాయువును ఆవరించి వాయు సంవరణి లేదా ఆనస్ స్ఫింక్టర్ ఉంటుంది. ఇది ఆహార నాళం యొక్క లోని భాగాల గురించి. మరి సెకండ్ పార్టు జీర్ణ గ్రంథులు. వీటిని డైజెస్టివ్ గ్లాండ్స్గా పేర్కొంటాము. మరి ఇక్కడ కుందేల్లో డైజెషన్ గ్లాండ్స్ తీసుకుని వెళ్తే 5 రకాల జీర్ణ గ్రంథులు ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ లాలాజల గ్రంథులు, సలైవరీ గ్లాండ్స్, జఠర గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాసిస్ అండ్
ఇంటెస్టినల్ గ్లాండ్స్ అంతర్గ్రంథులని ఇట్లా 5 రకాలుగా ఉన్నాయి. మరి ఇక్కడ లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. సలైవర్ని సీక్రెట్ ద సలైవా. ఈ సలైవా కొద్దిగా ఆమ్లాయుతం, అంటే దీని యొక్క pH 6.9 ఉంటుంది. ఓకే, కాబట్టి ఆమ్లాయుతంగా ఉంటుంది. దీనిలో టయాలిన్ లేదా లాలాజల ఎమలైజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. కుందేలు ఆశకూరంలోకి తెరుచుకుని 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మరి ఆ 4 లాలాజల గ్రంథులు తీసుకుని వెళ్తే అవి ఒకటి పెరోటిడ్ గ్రంథులు, అధోజంబిక గ్రంథులు, అధోజీవ గ్రంథులు, నిమ్ననేత్ర కొటార గ్రంథులుగా మనం పేర్కొంటాము. ఓకే, మరి పెరోటిడ్ గ్రంథులు లేదా కర్ణమూల గ్రంథులు అని వీటిని అంటాము. ఇవి వేల్పలి చెవికి సమీపంలో ఉంటాయి. ఇవి స్టెన్సన్ నాళం ద్వారా ఆశకురంలోకి పైదవడ కుంతకాల వెనుక తెరుచుకుంటాయి. అధోజంబిక గ్రంథులు ఇవి 2 దవడల సంధి స్థానంలో ఉంటాయి. ఇవి వాటర్ నాళం ద్వారా ఆశకూరంలోకి కింది దవడ కుంతకాల సమీపంలో తెరుచుకుంటాయి. అధోజీవ గ్రంథులు ఇవి నాలుక కింద ఉంటాయి. ఇవి అనేక చిన్న నాళాల ద్వారా ఆశకూరంలోకి తెరుచుకుంటాయి. నిమ్ననేత్ర కొటార గ్రంథులు ఇవి నేత్రాల కింది వైపున ఉంటాయి. ఇవి సన్నని నాళాల ద్వారా ఆశకూరంలోకి పైదవడ చర్వనకాల సమీపం వద్ద తెరుచుకుంటాయి. ఓకే, నెక్స్ట్ జఠర గ్రంథులు. ఇవి జీర్ణాశయం అంటే స్టమక్ భాగంలో కలిగి ఉంటాయి. జీర్ణాశయం శ్లేష్మస్తరం అనేక శాఖాయుత గ్రంథులను కలిగి ఉంటుంది. వాటిని జఠర గ్రంథులు అంటాము. ఇవి 3 రకాలుగా పేర్కొంటాము. ఆర్ధిక్ గ్రంథులు, పండిక్ గ్రంథులు, జఠర నిర్గమ గ్రంథులుగా పేర్కొంటాము. ఇవి ఈ జఠర గ్రంథులు జఠర రసాన్ని గ్యాస్ట్రిక్ జ్యూస్ను స్రవిస్తాయి. ఇది ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. దీని యొక్క pH 1.5 నుంచి 2.0 మధ్యలో ఉంటుంది. మరి ఈ జఠర రసంలో గ్యాస్ట్రిక్ జ్యూస్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లము, శ్లేష్మం మ్యూకోస్, పెప్సినోజన్, ప్రోరేనిన్, కాజిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ కాలేయం, లివర్. కాలేయము అతిపెద్ద జీర్ణ గ్రంథి. ఇది ముదురు ఎరుపు రంగులో ఉండి విభాజ పటాలకి అంటుకొని ఉంటుంది. కాలేయం 5 లంబికలతో ఏర్పడుతుంది. ఓకే, ఈ 5 లంబికలు మధ్యన పిత్తాశయం అనేది ఉంటుంది. బైల్ డక్ట్ ఉంటుంది. పిత్తాశయం నుంచి ఏర్పడే నాళాన్ని కోశీయ వాహిక అంటాము. కాలేయము ప్రతి లంబిక నుంచి ఏర్పడే నాళాన్ని కాలేయ వాహిక అంటాము. కాలవాహికలు కోశీయ వాహికలతో కలిసి ఒక సామాన్య ఐక్యనాళాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని పైత్య నాళం అంటాము. ఈ పైత్యనాళము ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది.
ఈ కాలేయము పత్యరసాన్ని స్రవిస్తుంది. ఇది క్షారాయుతంగా ఉండి దీని యొక్క pH 7.6గా ఉంటుంది. పైత్యరసంలో ఎంజైమ్లు ఉండవు. దీనిలో మాత్రము పైత్యరస లవణాలు బైల్ డక్ట్స్, బైల్ జ్యూస్, బైల్ సాల్ట్స్, బైల్స్ పిగ్మెంట్స్ కలిగి ఉంటాయి. పైత్యరస వర్ణకాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్లోమము. ఈ ఆంత్రమూలము శిక్యంలో గులాబీ రంగులో ఉంటుంది. ఇది పాక్షికంగా జీర్ణగ్రంథిగాను పాక్షికంగా వినాల గ్రంథిగా ఉంటుంది, పనిచేస్తుంది. కాబట్టి క్లోమ గ్రంథిని బహిస్రావిక మరియు అంతఃస్రావిక గ్రంథిగా పిలుస్తాము. దీన్ని ఇంకా మిశ్రమ గ్రంథి అని పేర్కొంటాము. ఓకే. ఈ బహిస్రావిక గ్రంథి భాగము ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఎంజైమ్స్ ఏంటంటే ట్రిప్సిన్, క్లైమేట్రిప్సిన్, ఎమలైజ్, లైఫేజ్, న్యూక్లియేజ్, కార్బాక్సిపెప్టిడేజ్ అనే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. మరి ఆంత్రభాగము క్లోమ గ్రంథుల యొక్క ఆంత్రభాగము అంతర్గ్రంథులను విడుదల చేస్తాయి. మరి దీనిలో లాంగరాన్స్ పుటికలు ఉండి ఆ లాంగరాన్స్ పుటికల్లో అంతఃస్రావక గ్రంథి సంబంధించిన భాగాలు కలిగి ఉంటాయి. ఇవి ఇన్సులిన్, గ్లూకగాన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది. నెక్స్ట్ 5వది ఆంత్రగ్రంథులు, ఇంటెస్టిన్ గ్లాండ్స్. ఇది చిన్న పేగు శ్లేష్మస్తరము అందు నాలుకాయుతమైన గ్రంథులను కలిగి ఉంటుంది. వీటిని ఆంత్రమూల గ్రంథులు అంటాము. ఈ ఆంత్రరసం లేదా సక్కస్ ఎంటరికస్ను స్రవిస్తుంది. ఇవి క్షారాయుతంగా ఉంటుంది. దీనిలో అనేక ఎంజైమ్లు కలిగి ఉన్నాయి. మ్యూకస్, ఎంట్రోకైనేజ్, పెప్టిడైజ్లు, డైపెప్టైజ్, ట్రైపెప్టైజ్లు, లైఫేజ్, డైసాకరైడ్స్ వంటి ఎంజైమ్లు కలిగి ఉండి జీర్ణక్రియలో తోడ్పడతాయి. ఇలా కుందేలు యొక్క జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క నిర్మాణము, దానిలో ఉండే వివిధ భాగాల యొక్క నిర్మాణాలు, అలాగే జీర్ణ గ్రంథుల గురించి ఈ టాపిక్లో వివరించడమైనది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే.